నటీనటుల జీవితాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. కొందరు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాదు. మరికొందరు 1-2 చిత్రాలతోనే తిరుగులేని స్టార్డమ్ సంపాదిస్తారు. సరిగ్గా అలాంటి కథే నటి అను అగర్వాల్ది. 1969లో ఢిల్లీలో జన్మించిన అను కాలేజీ రోజుల్లోనే మోడలింగ్, వీడియో జాకీగా రాణించింది. 1990లో వచ్చిన ఆషికీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఆమెకు ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. వర్గీస్ పాత్రలో అను అభినయం యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఆషికీ తర్వాత ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. 1993లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం తిరుడా తిరుడా దొంగ దొంగతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో 1990ల చివరిలో అను అగర్వాల్ కారు ప్రమాదంలో చిక్కుకుంది. ఈ యాక్సిడెంట్ ఆమె జీవిత గమనాన్నే మార్చేసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఈమె 29 రోజుల పాటు కోమాలో ఉంది. కోమా నుండి బయటపడిన తర్వాత ఆమెకు పెద్ద షాక్ ఎదురైంది. ఆమె ముఖం వికృతంగా మారిపోవడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పూర్తిగా కోల్పోయింది. తాను ఒక హీరోయిన్ అని కూడా గుర్తులేని స్థితికి ఆమె చేరుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.